హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య. సో ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో స్పెషల్గా దేనికోసం అంటే కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు మళ్ళీ స్పెషల్గా ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను అంటే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. డీటెయిల్స్ గురించి, ఎక్కడ స్టే చేయాలి, బస్సెస్ ఏ టైంకి ఉంటాయి, ఎప్పుడు వెళ్తే బాగుంటుంది, ఇలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళందరి కోసం అయితే స్పెషల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది చేయాలంటే ఫస్ట్ మీరు ఏ స్టేట్లో ఉన్నా ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి. ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదా రిషికేష్ రావచ్చు. సో మోస్ట్లీ రిషికేష్ వస్తేనే బెస్ట్, ఎందుకంటే మనకి బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ హరిద్వార్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రిషికేష్కి వచ్చే స్టార్ట్ అవుతారు. సో బెస్ట్ రిషికేష్ ప్లాన్ చేసుకోండి. అక్కడ నుంచి ఆ రోజు ఈవినింగ్ రిషికేష్లో గంగా ఆరతి అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరు యమునోత్రికి స్టార్ట్ అవ్వచ్చు. మార్నింగ్ బస్సెస్ అయితే మనకి 4, 5, 6 o'clock వరకు ఉంటాయి. మహా అయితే 6:30, 7 లోపు లాస్ట్ బస్సెస్ ఉంటాయి. దాని తర్వాత అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు మనకి. దాని తర్వాత మనం బొలేరాస్ అట్లా ప్రైవేట్ వెహికల్స్ లో అయితే వెళ్లాల్సి వస్తుంది. బస్సెస్ కావాలి అంటే మాత్రం మనకి 6:30 లోపే అవైలబుల్ ఉంటాయి అక్కడి నుంచి. దాని తర్వాత అయితే మనం ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లాల్సి ఉంటుంది. సో యమునోత్రికి మీరు డైరెక్ట్ గా టికెట్ తీసుకోవచ్చు, అంటే మధ్యలో బస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అది వాళ్ళే చెప్తారు ఎక్కడ చేంజ్ అవ్వాలి ఏంటి అనేది. సో మనకి రిషికేష్ నుంచి యమునోత్రికి అయితే టికెట్ అయితే పర్ హెడ్ అయితే 520 రూపీస్ అయితే పడుతుంది. సో ఫస్ట్ మనకి దర్శు అనే ప్లేస్ కి రీచ్ అవ్వాలి. సో అక్కడ నుంచి మళ్ళీ మనం బార్కోట్ ఆర్ జానకి చెట్టి అనేది వెళ్లాల్సి ఉంటుంది. సో దర్శు వరకు మనకి 300 తీసుకుంటారు. దర్శు నుంచి మళ్ళీ బార్కోట్ ఆర్ జానకి చెట్టికి 210 అలా ఉంటుంది. ఏంటంటే మీరు బార్కోట్ లో స్టే చేసే కంటే జానకి చెట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోండి. మనకి ట్రెక్ అనేది కూడా జానకి చెట్టి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ రోజు నైట్ వెళ్ళిపోయి జానకి చెట్టిలో ఉండడం బెస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి ట్రెక్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ట్రెక్కింగ్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ 4.5 hours అయితే పడుతుంది. ఎంత ఫిట్ గా ఉన్న వాళ్ళైనా కూడా మహా అయితే 3.5 hours, 4 hours కంపల్సరీ అయితే పడుతుంది. మనకి 6 kilometers ఉంటుంది అని మనకి బోర్డ్ అయితే ఉంటుంది, 5 kilometers అని. కానీ 5 kilometers అయితే ఉండదు, 8 kilometers అయితే 100% ఉంటుంది. అండ్ మనం ఎక్కాల్సింది చాలా హైట్కి అయితే ఉంటుంది. సో టైం అయితే పడుతుంది. మేమైతే ఎక్కడానికి 4.5 hours అయితే పట్టింది. దిగడానికి అయితే మాకు 2.5 hours లో మేము దిగాము. సో ఫిట్గా ఉన్న వాళ్ళు 2 hours లో దిగచ్చు కూడా. మనకి గుర్రాలు అనేది స్పెషల్గా ప్రైజెస్ అయితే లేదు. గుర్రాలు, పిట్టు వాటికి అయితే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది 1500 తీసుకుంటారు, కొంతమంది 2000 తీసుకుంటారు. వాళ్ళు పిట్టు, డోలి అనేది వెయిట్ ని బట్టి తీసుకుంటారు. గుర్రాలు అనేది కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫిక్స్ ప్రైస్ అయితే ఏది లేదు. దిగేటప్పుడు అయితే మనకి 1000 రూపీస్ లోనే మనకి హార్స్ కానీ పిట్టు కానీ వచ్చేస్తుంది. సో మీరు మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో నెక్స్ట్ డే అయితే మీరు అదే రోజు మీరు ఏదైతే ట్రెక్ చేసినారో ఆ రోజు మీరు సేమ్ అదే జానకి చెట్టిలో ఉండి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి 5 o'clock గంగోత్రి బస్ అనేది అవైలబుల్ ఉంది. ఓన్లీ ఒక్కటే బస్సు ఉంటుంది. దానికోసం టికెట్స్ అనేది ముందు రోజే తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఫుల్ అయిపోతుంది. వాళ్ళు చెప్తారు మనకి ముందు రోజే తీసుకోండి అని. వాళ్ళు ఏదో నార్మల్గా చెప్తున్నారు అని మాత్రం అనుకోకండి. మీరు కంపల్సరీ ముందు రోజే టికెట్ అనేది తీసుకోండి, లేదంటే నించొని వెళ్ళాల్సి ఉంటుంది. అదొక్కటే బస్సు డైరెక్ట్గా ఉంది. ఇన్ కేస్ 5 o'clock ఆ బస్సు మిస్ అయితే మాత్రం దాని తర్వాత మీరు బార్కోట్ అనే ప్లేస్కి వెళ్ళి, బర్కోట్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఉత్తరకాశీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో గంగోత్రికి వెళ్ళడానికి మనకి మిడ్ పాయింట్ వచ్చేసి ఉత్తరకాశీ. సో మీరు ఆ రోజు ఉత్తరకాశీలో స్టే చేసి నెక్స్ట్ డే గంగోత్రికి అయితే స్టార్ట్ అవ్వాలి. సో ఉత్తరకాశీలో దిగగానే మనకి బార్కోట్ నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఉత్తరకాశీకి వెళ్ళడానికి 3:34 వరకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి బార్కోట్లో. సో ప్రైసెస్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో ఉత్తరకాశీలో దిగగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే గంగోత్రికి బస్ టికెట్స్ తీసుకోండి. అక్కడ కూడా మనకి బస్సెస్ అనేది ఎక్కువ అవైలబుల్ ఉండవు. సో రష్ ఉంటుంది. మనకి సీట్ కావాలి అంటే ముందే బస్సెస్ అనేది బుక్ చేసుకోండి. దిగగానే బుక్ చేసుకొని మీరు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. రూమ్ అనేది మనకి తక్కువలోనే ఉంటుంది, 500 రూపీస్ అలా ఉన్నాయి. సో మీరు చూసుకునే దాన్ని బట్టి మనకి తక్కువలో అయితే దొరుకుతుంది. 500 మంచి డబుల్ బెడ్ అయితే ఉంది, బాగుంది. సో రూమ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు 5 o'clock వెళ్తారా, 4:30కి వెళ్తారా, 5:30కి వెళ్తారా అనేది మీ ఇష్టం. బస్సెస్ అయితే 6:30 వరకే అవైలబుల్ ఉంటాయి. దాని తర్వాత ప్రైవేట్ వెహికల్స్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. బొలెరాస్ అయితే దయచేసి అవాయిడ్ చేయండి.
ఎందుకంటే బొలెరోస్ అంత సేఫ్ అయితే కాదు, వాళ్ళు చాలా రఫ్గా అయితే మనకి హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో మనకి రోడ్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా, మనకి నార్మల్గా బస్సులో కూర్చుంటేనే చాలా భయం అనేది అనిపిస్తుంది. సో బొలెరోస్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్లరు అనేది నా ఒపీనియన్, ఎందుకంటే మా ముందు కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. సో అందుకనే బొలెరోస్ అవాయిడ్ చేసి బస్సెస్లోనే ట్రావెల్ అవ్వడానికి ప్లాన్. గంగోత్రి దర్శనం అయిపోయాక యాక్చువల్గా మేము గంగోత్రి టికెట్ తీసుకున్నప్పుడు మీరు రిటర్న్ కూడా ఇదే బస్సులో రావచ్చు, దాని తర్వాత బస్సెస్ అనేది అవైలబుల్ ఉండవు అని చెప్పారు. సో గంగోత్రికి వెళ్ళిన వాళ్ళు మీరు మోస్ట్లీ 12 o'clock మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 వరకు రిటర్న్ అయ్యేటట్టు చూడండి. దాని తర్వాత బస్సెస్ అయితే అవైలబుల్ లేవు. మేము వచ్చిన బస్సు అయితే వెళ్ళిపోయింది. మాకు చాలా ఇబ్బంది అయితే అయిపోయింది. ఒక 1.5 hour మేము అక్కడే వెయిట్ చేసి ఒక బొలెరోస్ కూడా రాలేదు. ఇంకా తప్పనిసరిలో మేము మా అదృష్టం కొద్దీ 2:30కి అట్లా ఒక బొలెరో వచ్చింది, అందులో ఎక్కి మేమైతే వచ్చాము. సో అట్లా ఏదైనా తప్పని పరిస్థితిలో ఉంటే చూడండి. కానీ బస్సు అయితే 12 వరకే ఉన్నాయి. 1:30కి ఒక బస్సు ఉందని చెప్పారు, కానీ అదైతే ఫుల్ రష్ ఉండే, అసలు బయట స్టెప్స్ దగ్గర నించోడానికి కూడా అస్సలు లేదు. ఇంకా మనము ఆ రోడ్స్లో మనం నించొని అయితే వెళ్ళలేము. సో ముందే దానికి అట్లా ప్లాన్ చేసుకోండి 12 o'clock రిటర్న్ అయ్యేటట్టు. దాని తర్వాత అదే రోజు మళ్ళీ అక్కడ నైట్ వచ్చేసి ఉత్తరకాశీలోనే స్టే చేసి, ఉత్తరకాశీలో మనకి కాశీ విశ్వనాథ్ అనే టెంపుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇంకొకటి మనకి గంగా ఆరతి కూడా అవుతుంది అక్కడ, ఘాట్ ఉంది, చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. మీకు టైం ఉంటే మాత్రం అది కూడా విజిట్ చేయండి. మీరు నెక్స్ట్ డే మీరు ఉత్తరకాశీలో దిగగానే ఫస్ట్ మీరు చేయాల్సింది నెక్స్ట్ డే మనకి కేదార్నాథ్కి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకోండి. కేదార్నాథ్కి డైరెక్ట్గా బస్సెస్ అయితే లేవు. మనం శ్రీనగర్ వెళ్ళాలి, శ్రీనగర్ నుంచి మళ్ళీ రుద్రప్రయాగ్ వెళ్ళాలి, రుద్రప్రయాగ్ నుంచి గుప్తకాశీ నుంచి సోన్ప్రయాగ్. సో మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే లేవు. డైరెక్ట్ బస్సు ఒక్క బస్సు కూడా లేదు, ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా సగం దూరం వరకే. సేమ్ అదే బొలెరోస్, నార్మల్గా బస్సెస్ అయితే ఏం లేవు. సో సేమ్ దీనికి కూడా బస్సెస్ ఓన్లీ మనకి 6:37 వరకే అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ బస్సు 7 వరకే అవైలబుల్ ఉంటుంది. సో ముందు రోజు బెస్ట్ టికెట్ తీసుకోండి, లేదు అంటే మీరు అదే రోజు అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది బస్ మిస్ అయితే మాత్రము. సో మనం శ్రీనగర్ వెళ్తాం, శ్రీనగర్ నుంచి రుద్రప్రయాగ్ నుంచి గుప్తకాశీ నుంచి సోన్ప్రయాగ్ అయితే వెళ్తాము. సోన్ప్రయాగ్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం ట్రెక్ స్టార్ట్ చేసుకోవచ్చు. సోన్ప్రయాగ్లో మనకి రూమ్ వచ్చేసి పర్ హెడ్ 500 అయితే పడుతుంది. 2 members అయితే 1000 రూపీస్, 3 members అయితే 1500 అలా తీసుకుంటారు. విత్ గీజర్ అయితే తీసుకోండి, ఎందుకంటే క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అనేది మనకి తెలియదు. సో గీజర్ అయితే కంపల్సరీ మనకి ఉంటేనే బెస్ట్. ఆ చల్ల వాటర్తోని మనము ఫ్రెష్ అప్ అయితే అవ్వలేము. సో ఫుడ్ అయితే ఇంకా పర్ హెడ్ 200-250 అలా పడుతుంది. నేను కంప్లీట్ డీటెయిల్స్, ఫుడ్ డీటెయిల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎంత అవుతుంది ఏంటి. సో ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ట్రెక్కింగ్ షూస్ అనేది పెట్టుకోండి, అండ్ రెయిన్ కోట్స్ అనేది పెట్టుకోండి, అండ్ స్వెటర్స్, గ్లౌజెస్ ఇవన్నీ పెట్టుకోండి. సో కింద మీరు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎండ్ ఉంది కదా, పైన వర్షం ఏం పడదు అని మాత్రం అనుకోకండి. మనకి జస్ట్ 2 minutesలోనే క్లైమేట్ చేంజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అండ్ మీరు నడిచేటప్పుడు స్టిక్ అయితే క్యారీ చేయండి. సో స్టిక్ మనకి 40-50 రూపీస్లో ఉంటుంది. సో మీరు బార్గెనింగ్ చేస్తే 30 రూపీస్ కూడా ఇస్తారు. సో మీరు ట్రెక్కింగ్ అనేది అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి, చాలా బెస్ట్. అర్లీ మార్నింగ్ అనేది కొంచెం గుర్రాలు అనేది తక్కువ ఉంటారు. నార్మల్గా మీరు 11 o'clock 12 o'clock అలా స్టార్ట్ చేసుకుంటే మాత్రం గుర్రాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఆ గుర్రాలతో అంత నడవడానికి కూడా మనం కంఫర్ట్గా అయితే అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే షాప్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ మనకి ప్రాబ్లం అయితే లేదు. కూర్చోడానికి మాత్రం కొంచెం కొన్ని దిక్కున అయితే కూర్చోడానికి ఒక 1 kilometer 2 kilometers దాకా కూర్చోడానికి అయితే అవైలబుల్ అయితే లేవు. సో అదొకటి చూసుకొని మీరు తొందరగా స్టార్ట్ అవ్వండి. వెళ్ళినాక పైన మనకి టెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. టెంట్స్ అనేది మనకి 500 నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి. 10 members కూడా టెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి, అది మీరు మాట్లాడుకోవడాన్ని బట్టి ఉంటుంది. సో బార్గెనింగ్ చేసుకుంటే మనకి ఇంకా తక్కువ కూడా ఇస్తారు వాళ్ళు, అక్కడ కూడా ఫిక్స్ ప్రైస్ అనేది ఏం లేదు. సో రూమ్స్ అనేది ఉన్నాయి, కానీ అవి అవైలబుల్ ఉన్నాయా లేదో తెలియదు, ఎందుకంటే అది ఒక్కరికి 2500 5000 అట్లా తీసుకుంటున్నారు రూమ్స్. సో బెస్ట్ మీరు టెంట్స్ తీసుకోవడం బెస్ట్. నా సజెషన్ ఏంటంటే రూమ్స్ అంటే చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంది, సో అంత వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి టెంట్స్ దగ్గర వాష్రూమ్ ఫెసిలిటీ అనేది వాళ్ళు చూపిస్తారు, వాష్రూమ్స్ అనేది చాలా నీట్గానే ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే లేదు, వాటర్ కూడా ఫుల్ వాటర్ అయితే ఉంది. సో టెంట్స్ అనేది మనకి కేదార్నాథ్ ముందు ఒక 2 kilometers నుంచి అయితే టెంట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి, 2-3 kilometers నుంచి. సో బెస్ట్ మీరు ఒక
టెంపుల్ కి ఒక 1 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉన్న దగ్గర నుంచి అయితే టెంట్స్ తీసుకోండి. సో ఎందుకంటే టెంపుల్ కి మళ్ళీ మనం నడవాల్సి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ. సో మళ్ళీ 2 కిలోమీటర్స్ అంటే మళ్ళీ టైం పడుతుంది మీకు. సో బెస్ట్ దగ్గర అయితే ప్లాన్ చేసుకోండి. దర్శనానికి అయితే ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock అయితే వెళ్ళి లైన్ లో నించుంటారు. సో 4 o'clock అయ్యే దర్శనం చాలా అయితే బాగుంటుంది. ఐ మీన్ మనం దేవుడిని ముట్టుకోవచ్చు, చాలా దగ్గరగా చూసుకోవచ్చు. సో మీరు దర్శనం అయితే మీరు మార్నింగే ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత కూడా లైన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా మనకి లైన్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. సో మేమేంటంటే మార్నింగ్ దర్శనానికి అయితే మేము అందుకోలేకపోయాం, ఎందుకంటే మాకు ముందు రోజు ట్రెక్ చేసి అది రావడంతో మాకు హెల్త్ సహకరించలేదు. సో మేము దర్శనానికి అయితే లేట్గా అయితే వెళ్ళాము. సో మధ్యాహ్నం గుడి అయితే బంద్ ఉంటుంది మనకి 12 o'clock నుంచి 3 o'clock వరకు. 12 o'clock నుంచి 2 o'clock వరకు మనకి టెంపుల్ అయితే బంద్ ఉంటుంది. సో మళ్ళీ మీరు 2 o'clock దర్శనానికి నించున్నారు అనుకోండి, దర్శనం చేసుకొని మీరు స్టార్ట్ అయ్యే వరకు 4:30 అయితే అవుతుంది. మాకు అలానే అయింది, మాకు దర్శనం 3:30కి అయింది. సో మేము ఎమ్మటే రిటర్న్ అయితే అయిపోయాం. సో మేము కిందికి సోన్ప్రయాగ్ వచ్చే వరకు మాకు టైం అయితే 1 అయితే అయింది. సో మీరు 12 o'clock టెంపుల్ క్లోజ్ అనేది కాకముందే దర్శనం చేసుకొని మీరు కిందికి దిగడం బెస్ట్, ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు దాని ప్రకారం దర్శనం కావాలంటే ముందు రోజే టికెట్ అయితే తీసుకోండి. అక్కడ పంతులు అలా ఉంటారు వాళ్ళు పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకుంటారు. మళ్ళీ పూజకి సపరేట్ గా 1000 రూపీస్ తీసుకుంటారు. లేదు అంటే మనకి టోకెన్ సిస్టమ్ అనేది ఉంటుంది, కాకపోతే అది ఏ రోజు ఆ రోజు ఇవ్వరు. మీరు రేపు పొద్దున మార్నింగ్ 4 o'clock వెళ్ళాలి అనుకుంటే ఈరోజు 3 o'clock వరకు 3 o'clock అది సంథింగ్ టికెట్స్ ఇచ్చేది 3 o'clock ఓపెన్ అవుతుంది మనకి. సో మీరు 1:30 అట్లా వెళ్ళి లైన్లో నించోవాలి. లైన్లో నించొని రేపు మార్నింగ్ కోసం అయితే టికెట్ తీసుకోండి. పంతులు అయితే మనకి పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకుంటారు. అండ్ స్పెషల్గా పూజ కోసం 1000 రూపీస్ అయితే తీసుకుంటారు. మనకు ఆ టికెట్ అనేది ఏంటంటే మళ్ళీ పంతులు స్పెషల్గా అయితే తీసుకోరు. మనకు ఆ టికెట్ ఎంత ప్రైస్ ఉంటుందో అంతే ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 1100 అలా ఉంటుంది. దాని మీద 4 members అలా వెళ్ళొచ్చు. సో మీరు అది పూజ చేయించుకోవాలనుకుంటే సో ఆ రోజు నైట్ రిటర్న్ వచ్చేసి సోన్ప్రయాగ్లోనే స్టే చేయండి. సో ఏదైతే రూమ్లో ఉన్నారో అదే రూమ్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బద్రీనాథ్కి అయితే స్టార్ట్ అవ్వండి. సేమ్ బద్రీనాథ్ కూడా మనకి 5 o'clock బస్సెస్ ఉన్నాయి. దాని తర్వాత బస్సెస్ అయితే లేవు, అంటే బస్సెస్ డైరెక్ట్గా వెళ్ళే బస్సెస్ అయితే లేవు. నార్మల్గా మనము సోన్ప్రయాగ్ నుంచి సీతాపూర్ వెళ్ళి బద్రీనాథ్కి వెళ్ళొచ్చు, కాకపోతే మధ్యలో మనకు హాల్ట్ అనేది ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే లేదు. సో మేము 11:30 12కి అయితే మేము సీతాపూర్ బస్ స్టాప్లో అయితే ఉన్నాము. సో మనకి బద్రీనాథ్ బస్ అయితే అవైలబుల్ ఉంది, బట్ మనం అందరూ వచ్చి బస్ అంతా ఫుల్ అయ్యి స్టార్ట్ అయ్యే వరకు మాకు సీతాపూర్ నుంచి బస్ అయితే 3:30కి అనేది స్టార్ట్ అయింది. సో దానివల్ల మేము మధ్యలో ఆల్ట్ అయితే చేయాల్సి వచ్చింది. మనకి జోషిమఠ్ ముందు 3 kilometers ముందు అయితే మేము నైట్ స్టే చేసాము. అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. నార్మల్గా ప్రైవేట్ వెహికల్స్ అయితే మనకి నైట్ 8 తర్వాత అయితే అలా ఉంది, కానీ గవర్నమెంట్ బస్సెస్ అయితే నైట్ 8 వరకే అవైలబుల్ ఉంది. అంతే అక్కడ జోషిమఠ్ దగ్గర రోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో దానివల్ల పోలీసులు అనేది ఆపేస్తారు. అందుకే మేము ముందు 3 kilometers ముందు అయితే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. 6కి స్టార్ట్ అయితే మేము బద్రీనాథ్కి 9:30 అలా రీచ్ అయ్యాము. సో బద్రీనాథ్లో దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. జస్ట్ ఒక 5-10 minutesలో దర్శనం అయితే అయింది. కేదార్నాథ్లో కూడా దర్శనం బాగా జరిగింది, కాకపోతే ఫుల్ జనాలు నూక్కోవడం అట్లా అయింది. సో అక్కడ కొంచెం మనకి ఇబ్బంది అనిపించింది. మళ్ళీ యమునోత్రి దర్శనం కూడా 5 minutesలో జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది యమునోత్రి. ఫస్ట్ డే మాకు చాలా మంచిగా అనిపించింది, అంటే ఇంత ప్రశాంతంగా జరిగింది ఏంటి అనేసి. ఇంకా గంగోత్రిలో అంటే మాకు ఒక 1.5 hour అయితే పడింది. గంగోత్రిలో అయితే లైన్ అయితే ఉండే. కేదార్నాథ్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ రష్ ఉండే, నూక్కోవడం అట్లా ఉండే. మళ్ళీ బద్రీనాథ్లో దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్గా జరిగింది. జస్ట్ 5-10 minutesలో అయితే అయింది. సో బద్రీనాథ్లో మనకి హాట్ వాటర్ అనేది ఉంటుంది, తప్పకుండా అనేది ఉంటుంది. సో మీరు ఎవరైనా స్నానాలు చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్నానాలు చేసుకోవచ్చు. యమునోత్రిలో కూడా మనకి తప్పకుండా అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ కూడా మీరు స్నానాలు చేసుకోవచ్చు. కేదార్నాథ్లో ఏంటంటే మనకి గౌరీకొండ దగ్గర టెంపుల్ ఉంటుంది, మీరు అక్కడ స్నానాలు చేసుకోవచ్చు. అక్కడ కూడా మనకి హాట్ వాటర్ అనేది వస్తుంది. సో మీరు స్నానాలు చేసుకోవాలంటే అట్లా ప్లాన్ చేసుకోండి. గంగోత్రిలో మాత్రం హాట్ వాటర్ అనేది లేదు. చల్ల వాటర్ మీరు
స్నానాలు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంది చేసుకుంటారు. గంగోత్రిలో మనకి చాలా పూజలు అనేది జరుగుతూ ఉంటాయి. సో మీరు పూజలు చేయించుకోవాలనుకుంటే అక్కడ చేయించుకుంటే చాలా మంచిది. సో పూజలు చేయించుకోవాలంటే అక్కడ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మనకి చార్ధామ్ యాత్ర మీరు ఎప్పుడు చేయాలి? ఈ ఆగస్ట్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే చాలా మనకి ల్యాండ్ స్లైడ్ అవుతున్నాయి. మీరు మేబీ చూస్తూనే ఉన్నారు అనుకుంటా వీడియోస్. అవి మనకి చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది సోన్ప్రయాగ్. సో ధైర్యం చేసి మాత్రం మీరు వెళ్ళకండి, అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. సెప్టెంబర్లో ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లేదా నవంబర్, ఈ 3 monthsలో ప్లాన్ చేసుకోండి. ఆగస్ట్లో మాత్రం ఎవ్వరూ వెళ్ళకండి. బేసిక్గా నార్మల్గానే అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వర్షాల వల్ల ఇంకా ఎక్కువ జరుగుతుంది. సో దయచేసి ఆగస్ట్లో మాత్రం ఎవ్వరూ వెళ్ళకండి. సెప్టెంబర్లో ప్లాన్ చేసుకోండి వెళ్ళాలి అనుకుంటే. దోదాం అనేది మనకి యమునోత్రి ఉంటుంది, గంగోత్రి ఉంటుంది, అలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా దోదాం ప్లాన్ చేసుకోవచ్చు. సో చార్ధామ్ యాత్ర అనేది మనము లైన్ వైజ్గా వెళ్ళాలి. ఫస్ట్ మనం యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ఇలానే వెళ్ళాలి. మనం నార్మల్గా ఫస్ట్ కేదార్నాథ్ వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత గంగోత్రి వెళ్దాం అట్లా చేసుకుంటే మీరు చార్ధామ్ యాత్ర చేసుకున్నట్టే కాదు. సో మీరు అకార్డింగ్ టు దట్ చార్ధామ్ చేసుకోవాలనుకుంటే అలా ప్లాన్ చేసుకోండి. మీరు సపోజ్ ఇప్పుడు మీరు కేదార్నాథ్కి వెళ్ళి మీరు యమునోత్రికి వెళ్ళాలి అంటే బస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు. సో అందుకే మీరు ఫస్ట్ చార్ధామ్ చేయాలంటే మీరు యమునోత్రి నుంచి గంగోత్రి అట్లా అయితేనే మీకు బస్సెస్ అనేది కూడా అవైలబుల్ ఉంటాయి సీక్వెన్స్లో. లేదు నేను బద్రీనాథ్ నుంచి యమునోత్రికి వెళ్తాను, యమునోత్రి నుంచి గంగోత్రికి వెళ్తాను, అట్లా అయితే మనకి బస్సెస్ అనేది అవైలబుల్ ఉండవు. సో సీక్వెన్స్గా అయితే చేసుకోండి. ఫస్ట్ యమునోత్రి, గంగోత్రి, దాని తర్వాత కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్. సో ఇట్లా చేసుకుంటేనే మీకు చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయినట్టు ఉంటుంది అండ్ కరెక్ట్ వేలో అయితే వెళ్ళినట్టు ఉంటుంది. లేదు ఓన్లీ కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే కూడా మీరు ఢిల్లీ నుంచి రిషికేశ్ ఆర్ హరిద్వార్ వచ్చేసి డైరెక్ట్గా సోన్ప్రయాగ్ వచ్చి చేసుకోవచ్చు. సో మేబీ నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చినాననే అనుకుంటున్నాను. సో ఫుడ్ గురించి, అకామిడేషన్ డీటెయిల్స్, ఎంత ప్రైస్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రావాలంటే చేయండి. మీరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ తీసి మంచి వీడియోస్ తీసి పెడదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.